హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి స్వీట్ చేసి చూడండి. చాలా సాఫ్ట్గా అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా సూపర్గా ఉంటుంది. ఇంట్లో పచ్చి కొబ్బరిని ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ 2 పచ్చి కొబ్బరి అయితే తీసుకోవాలి. ఇలా లోపల ఈ పీసెస్ అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకొని పైన ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ వల్ల టేస్ట్ బాగుండదు అండ్ ఈ బ్రౌన్ పార్ట్ కుక్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అందుకే ఈ కొబ్బరి పీసెస్ పైన బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని పీసెస్కి ఇలా తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ముక్కలన్నిటినీ ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముక్కల్ని కడిగిన తర్వాత అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మంచి పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న పాలు వేసుకోవాలి. ఇందులో 1.5 కప్పు వరకు అయితే షుగర్ వేసుకోవాలి. అలా అయితే షుగర్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ కరిగేలోపు పాలు కూడా పొంగుకొస్తాయి. షుగర్ వేయడం వల్ల పాల కన్సిస్టెన్సీ అయితే కొంచెం పల్చగా అవుతుంది. చూడండి ఇక్కడైతే పాలైతే పొంగొస్తున్నాయి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని ఈ పాలల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలి. మీరు కావాలంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవచ్చు, హై ఫ్లేమ్లో కూడా ఉంచి చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మీడియంలో ఉంచుకుంటే అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండొచ్చు. అలా అయితే అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ పాలైతే కొంచెం వరకైతే మగ్గిపోయాయి. చూడండి, కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిక్కుగా అయింది. చూసారా, ఇలా మీడియం టు లో టు హై టు లో టు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్వీట్ని అయితే చేసుకోవాలి. దీనికైతే కొంచెం అయితే టైం పడుతుంది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి హెల్త్కు కూడా మంచిది కాబట్టి ఇలా చేసుకొని తినండి. పాలు ఇలా కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి లేకపోతే పాలపైన మీగడనైనా వేసుకోవచ్చు. మీగడ కూడా లేకపోతే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అయితే చాలా థిక్గా అవుతూ వస్తుంది కదా. మనకి ఈ ప్రాసెస్ మొత్తం అయితే 30 to 40 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటుకొని మాడిపోతుంది. చూడండి, మనకైతే హాఫ్ వరకు అయితే పాలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు పాలు మొత్తం ఇంకే వరకు కూడా ఇలా కన్సిస్టెన్సీగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఉడికేటప్పుడు మనకి చేతుల పైన కానీ పడుతుంది. అప్పుడు మీరు మూత పెట్టుకొని తీస్తూ మధ్యలో కలపచ్చు. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే చాలా థిక్గా అయిపోయింది. ఇంకొక 5 to 10 మినిట్స్లో మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి పాలు మొత్తం అయితే ఇంకిపోయాయి. మనం గరిటెతో ఇలా అంటే ఈ కొబ్బరి మొత్తం ఇట్లా ముద్దలాగా రావాలి. అప్పుడే మనకి స్వీట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, లేకపోతే హల్వా లాగా ఉంటుంది. ఇప్పుడు ఇదైతే సేమ్ కోవా టేస్ట్లో ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్ మొత్తం పర్ఫెక్ట్గా ఫ్లాట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 1 అవర్ పాటు వదిలేస్తే చల్లారిపోతుంది. అప్పుడు మనం పీసెస్లా కట్ చేసి తినచ్చు. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. గరిటెతో స్మూత్గా చేస్తూ
1 అవర్ పక్కన పెట్టుకోవాలి. చూడండి 1 అవర్ తర్వాత అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా మీకు నచ్చిన షేప్లో ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పీస్ తీసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.